అందరికీ నమస్కారం. నా పేరు శివ్. ఆల్రెడీ నా తమ్ముడు రామ్ మీకు చెప్పే ఉంటాడు. సో ఈరోజు నేను ఎందుకు వచ్చాను అంటే నాకు కొంచెం కోపం వచ్చింది కొంతమంది మీద, ఎస్పెషల్లీ కామనర్స్ మీద నాకు బాగా కోపం వస్తుంది. అందులో హృదయ మానవ్ కాదు అతి మానవ్ అని పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే హరీష్ అనే వ్యక్తి ఫస్ట్ డే నుంచి చూస్తున్నాను. ఓకే, మనం అప్పుడే జడ్జ్ చేయకూడదు కదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ సడన్గా అతని మీద ఇంప్రెషన్ ఇంకాస్త పడిపోతూ ఉంది. ఇప్పటికే చాలా పడిపోయింది, ఇంకా పడిపోద్దేమో అన్న కోపంతో వచ్చానమాట. ఫస్ట్ డే నుంచి నేను టేక్ ఓవర్ చేసుకున్నాను. నేను మాట్లాడుతున్నాను కదా, నేనే చూసుకుంటా, నేను రెస్పాన్సిబిలిటీ. ఎవరు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ జస్ట్ ఏ కంటెస్టెంట్. నేనే బిగ్ బాస్ అన్నట్టు ప్రతిదీ నేను చూసుకుంటా, నేనున్నాను కదా, నేను మాటిచ్చా కదా అని ఎలా చెప్తాడు? ఇది నా ఫస్ట్ డౌట్. అసలు ఎవరు ఆయన? ఒక కామనర్గా ఎంట్రీ ఇచ్చాడు. సెలబ్రిటీలని సైతం పక్కన పెట్టి నేనే బిగ్ బాస్ సైతం నా మాటే వింటాడు అనే రేంజ్లో మారుతున్నాడు. ఈవెన్ ప్రతి దగ్గర త్రివిక్రమ్ డైలాగ్ ఉన్నట్టు అక్కడ స్పేస్ లేదు కానీ స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు అన్నట్టుగా ప్రతి చోట కూడా అతను స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఈవెన్ బిగ్ బాస్ని అయినా నేను క్వశ్చన్ చేస్తా, అవసరమైతే బయటకు వెళ్ళిపోతా, ఏమైనా చేస్తా అని చెప్పి ముందు నుంచి అది కొంచెం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ తనని తాను ఏదో రకంగా ప్రొజెక్ట్ చేసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఫస్ట్ నుంచి తన గేమ్ ప్లాన్ని బయట అందరికీ చూపిస్తూ వస్తున్నాడు. సో ఆల్రెడీ తను ఎక్స్పోజ్డ్ అయిపోయాడు. మనం మాస్క్ తీయాల్సిన అవసరం కూడా లేదు. తన మాస్క్ ఏంటో, తను ఏం పెట్టుకుని ఆడుతున్నాడో తనే మాస్క్ తీసి చూపించి ఇది నా మాస్క్ అని చెప్పి అందరికీ చెప్తున్నాడు. ఫస్ట్ నుంచి ఏదో రకంగా స్క్రీన్ స్పేస్ కావాలి, ఏదో ఒక రకంగా నేనే హైలైట్ అవ్వాలి, ఏదో ఒక రకంగా నా చేతిలో ఉండాలి హౌస్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రతిదానికి లేకపోయినా నేను చూసుకుంటాను, నేనున్నాను. ఈవెన్ ఫుడ్ బిగ్ బాస్ లాక్కున్నప్పుడు మొన్న నోటి దగ్గర ఫుడ్ అయితే నేను లాక్కోను, నేను కూడా ఫుడ్ తిన్ను. అవసరం లేదు, ఇంత డ్రామా అవసరం లేదు. కావాలంటే ఫుడ్ గురించి రిక్వెస్ట్ చేయొచ్చు, బిగ్ బాస్ ప్లీజ్ ఫుడ్ పెట్టండి అని రిక్వెస్ట్ చేయొచ్చు. కానీ ఓవర్ ఏంటంటే నేను కూడా ఫుడ్ తిన్ను. పోనీ నేను కూడా ఫుడ్ తిన్ను అనేది ఏదో ప్రేమతో, పాపం ఎమ్మాన్యుయల్ తినలేదు అనే ప్రేమతో వదిలేశాడు అనుకుంటే, తర్వాత ఎమ్మాన్యుయల్ గుండంకులు అన్నప్పుడు ఎమ్మాన్యుయల్ దగ్గర ఇది కూడా మెన్షన్ చేశాడు, నేను కూడా ఫుడ్ తినలేదు అని చెప్పి. అంటే ఇదేంటంటే ప్రతీది అతను చేసే ప్రతీది 100 కెమెరాలు ఉంటే 100 కెమెరాలు నన్ను చూస్తున్నాయి, ఆడియన్స్ నన్ను చూసి ఏదో ఒక రకంగా నేనే, అంటే ముందు నుంచి ప్లానింగ్ ఏంటంటే నేనే బిగ్ బాస్కి బాస్, నేనే ఇందులో విన్నర్ అవుతాను అనే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు. ఈవెన్ బిగ్ బాస్తో కూడా మాట్లాడుతూ ప్రతిసారి ఏదో ఒక కాన్వర్జేషన్ కెమెరాస్తో మాట్లాడుతూ కూడా ఆయన ఏమన్నాడంటే ఒక మాట, బిగ్ బాస్ నేను ఎలాంటి ఉండో మీకు తెలుసు, నేను మొహం మీద మాట్లాడతాను, నాకు కోపం వస్తే ఎవరిని దేకను, ఎవరిని కేర్ చేయను, నా గురించి మీకు తెలుసు అని 10 సార్లు అన్నాడు. నా గురించి మీకు తెలుసు. ఎవరు బిగ్ బాస్కి? నా చుట్టమా పట్టమా? ఎలా తెలుస్తుంది బిగ్ బాస్కి? మాట్లాడితే నా గురించి మీకు తెలుసు, నేను ఎవరిని లెక్క చేయను, ఎవడైనా ఇలాగ ఉంటాను, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను, ఎన్నో కబుర్లు చెప్పి కొన్ని చోట్ల అంటే చాలా తెలివైన వాడు. కానీ ఎంత తెలివైన వాడు కూడా అయినా కూడా నేను మరీ తెలివైన వాడిని అనే ఆలోచన ఉంటే మాత్రం ఎక్కడొక చోట దొరుకుతూనే ఉంటాడు. అలాగే దొరుకుతున్నాడు. ఈవెన్ మనం చూసినట్లయితే ఎమాన్యుయల్ గుండంకుల్ అని సరదాగా అన్నదానికి తర్వాత సారీ చెప్పాడు. ఈవెన్ అప్పుడు రెస్పాండ్ అవ్వకుండా తర్వాత ఎప్పుడో డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అని చెప్పి కొంచెం అన్నాడు. ఓకే, బాడీ షేమింగ్ అన్నాడు. తర్వాత అతని మీద కూడా ఇప్పుడు ఎమాన్యుయల్ అండ్ కో అంటున్నారు బాడీ షేమింగ్ చేస్తున్నారు ఇది అది అని. బట్ బాడీ షేమింగ్ అని చెప్పి పెద్ద పదాలు వాడి అక్కడ అలా మాట్లాడాడు. నిన్న భరణి వచ్చి మాట్లాడుతుంటే నేను మాట్లాడనని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంటే ఒక దానికి స్టిక్ ఆన్ అయి ఉండడం నిజంగా తెలివైన వాడ లక్షణం. సో జెన్యూన్ పర్సన్ అయితే ఒకదానికే స్టిక్ అయి ఉండేవాడు. ఎప్పుడైతే ఇలా మల్టిపుల్ లేయర్స్ అటు ఇటు షఫుల్ అవుతున్నారో వాళ్ళు మనం జెన్యూన్ కాదు అని అనుకుంటాం. అండ్ మోర్ ఓవర్ ఇంకొక మాట ఏంటంటే, ఒకవేళ మనం ఎలా జడ్జ్ చేయకూడదు, అతను జెన్యూన్ కాదా ఫేకా అని జడ్జ్ చేయకూడదు. బట్ థింగ్ ఏంటంటే అతనే తనంతట తాను కెమెరాస్ అన్నిటి దగ్గరికి వచ్చి మనుషులందరిలోకి వచ్చి ఏదో ఒక రకంగా ఒక కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నాడు. తనంతట తాను వాళ్ళు వండింది నేను తిన్నని చెప్పి తనే కుక్ చేసుకుని మళ్ళీ బిగ్ బాస్ వచ్చి బిగ్ బాస్కి నచ్చలేదు అనగానే తీసుకెళ్ళి మిల్ ప్లేట్ వద్దు, మీకు చెడ్డ పేరు వద్దు అని చెప్పి రూల్ ఈజ్ రూల్ అని చెప్పి
అంటే ఏదో ఒక రకంగా కంటెంట్ క్రియేట్ చేయాలని ఫస్ట్ నుంచి పెట్టుకుని తనే సెంటర్ ఆఫ్ ద హౌస్ అవ్వాలి, తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి అని చెప్పి చాలా ట్రై చేస్తున్నాడు, పరిపరి విధాల ట్రై చేస్తున్నాడు. ఓకే, నార్మల్గా ఎవరన్నా ట్రై చేసుకోవడం అనేది కామన్ థింగ్. బట్ థింగ్ ఏంటంటే అందరిలోకి నేనే తెలివైన వాడిని అనుకోవచ్చు, అది కూడా తప్పలేదు. కానీ అందరూ నా మాట వినాలి, నాకు నచ్చినట్టు ఆడాలి. తన మైండ్లో ఉండే గేమ్ ప్లాన్ ప్రకారం అందరూ ఆడితే అందరూ తనకి నచ్చుతారు, లేదు అందరూ డిఫరెంట్గా ఆడితే అందరూ అతనికి నచ్చరు. సో ఇది అతను ఫాలో అవుతున్న స్ట్రాటజీ. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామనర్స్లో ఈ హృదయ మానవ్ అనే వ్యక్తి స్టార్టింగే కాకపోతే బిగ్ బాస్లోకి ఎంట్రీ అవ్వాలంటే మనం జనరల్గా వినేది పబ్లిక్ వాంట్స్ దట్ అతి అని. సో సర్లే ఇలా అతి చేస్తున్నాడు అని నేను అనుకున్నాను. బట్ థింగ్ ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత అందరూ తన మాట వినాలని మాట్లాడితే సందర్భం లేకపోయినా టంగ్ 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 అని కొడుతూ నా గొప్ప వినండి అని చెప్పి డప్పు కొట్టుకుంటూ చెప్పుకుంటున్నాడు. నాకు అది బాగా డిస్టర్బ్ చేసింది. అండ్ ఇంకా కామనర్స్లో నాకు కొన్ని విషయాల్లో కొంతమంది నచ్చలేదు. ఈవెన్ కళ్యాణ్ తను కూడా చెయ్యి పెట్టి చాలా కాన్ఫిడెంట్గా ఆ టాస్క్లో నేను చెయ్యి పెట్టలేదు, నేను చెయ్యి టచ్ చేయలేదు అని చెప్పి గట్టిగా మాట్లాడాడు, చాలా గట్టిగా అరిచాడు. చూసారా ఏం మాట్లాడుతున్నారని అరిచాడు, ఇవన్నీ చేశాడు. దిగిపోయిన తర్వాత కొంతమందిని టచ్ చేయొద్దు అన్నాడు. ఇమాన్యుయల్ దగ్గరికి వస్తుంటే ఇలా వస్తుంటే టచ్ చేయొద్దు అన్నాడు. అంటే చాలా క్లియర్గా అతను చేయి పెట్టుకుని సపోర్ట్ చేసిన సిచ్యువేషన్ ఉంది. ఒక సోల్జర్ ఇలా అబద్ధం ఆడాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంతమంది మేబీ చూడక ఆ ఫ్లూక్ మూమెంట్లో అనేస్తూ ఉంటారు. బట్ థింగ్ ఏంటంటే తర్వాత అన్నా రియలైజ్ అవ్వాలి. లేదు అంత కాన్ఫిడెంట్గా చెప్పి ఓడిపోయిన తర్వాత ఎవడైనా నిజం చెప్తాడు, ఎందుకంటే అతను చెప్పే అబద్ధం నిజం మీద ఫలితం ఆధారపడి ఉండదు కాబట్టి. బట్ గేమ్లో ఉన్నప్పుడే నిజం ఎవడైతే చెప్పి వస్తాడో వాడు గొప్పోడు. నిన్న ఆటలో నాకైతే రామ్ రాథోడ్ బాగా నచ్చాడు, చాలా కష్టపడి ఎఫర్ట్స్ పెట్టాడు. పాపం అతనికి ఆ విజయాన్ని అయితే అందించలేకపోయింది. మరొక వైపు శ్రీజ కూడా చాలా బాగా ఆడింది. అండ్ ఆమె విన్ అయి సంజనాని బిగ్ బాస్ హౌస్కి ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద వీక్గా మార్చింది. ఓకే, ఇంకా నచ్చని విషయాలు, మనీష్ తెలివైన వాడు అనే ఫీలింగ్లో ఆడుతున్నాడు. ఈవెన్ ఆ చేయి పెట్టింది కూడా అతను చూడక మోక చేయి పెట్టాడు అని చెప్తున్నాడు. అతనేమో అరచేయి పెట్టాడు, ఇలాగా మోక చేయి పెట్టాడు, మోచేయి పెట్టాడు అని చెప్పి అంటున్నాడు. సో మేబీ ఒకవేళ నాగార్జున గారు కానీ క్రాస్ క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా మనీష్ దొరుకుతాడు. ఎందుకంటే మనీష్ తెలివైన వాడు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు కదా, చాలా కొంచెం డిప్లొమాటిక్గా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నాగార్జున గారు కనుక దీన్ని పాయింట్అవుట్ చేస్తే మాత్రం మనీష్ దొరుకుతాడు. అప్పుడు ఏం సమాధానం చెప్తాడో మనమైతే చూడాలి. అండ్ ఓకే, మనీష్ కూడా చాలా తెలివైన వాడని ఫీల్ అవుతున్నాడు. ఇంకా కామనర్స్లో నాకు ఈ కొంచెం లూజ్ టంగ్ అనిపిస్తూ ఉన్నది అనమాట ప్రియా. ఓకే, జెన్యూన్గానే ఉండొచ్చు, బట్ ఏంటంటే ఈ స్వతహాగా ఉండే లూజ్ టంగ్ చాలామందికి ఉంటుంది మనలో, మన కామన్ పీపుల్లో. సో ఆమె కూడా ఒక కామనర్లో వెళ్ళింది కాబట్టి. బట్ ఏంటంటే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత కొంచెం సెన్సెస్ పెట్టుకోవాలి. అంటే ఆమెకి విజయం రాకపోతే ఉడికిపోయి వేరే వాళ్ళని వేరే మాటలు అనడం, ఏదో ఒక మాటలు అనడం, కొన్ని మాటలు ఈవెన్ హీరో విలన్ కొట్టుకుని కమీడియన్ గెలిచినట్టు అన్నట్టు సంజనాని తిట్టడం. అంటే ఓపెన్ ప్లాట్ఫామ్లో ఇలా అనడం, ఆమెకి ఏదన్నా ఉంటే నార్మల్గా ఆమె ఖండిస్తే దేన్నైనా ఓపెన్గా చెప్పొచ్చు. కాకపోతే ఆమె క్రిటిసైజ్ చేయడం, ఆమెకి దక్కలేనప్పుడు మిగిలిన వాళ్ళందరూ వేస్ట్ గాళ్ళు, చచ్చుగదవులు అన్నట్టు మాట్లాడడం ఖచ్చితంగా తప్పు నా ఉద్దేశంలో. సో ఈవెన్ వీళ్ళ కొంతమంది నాకు కామనర్స్లో కొన్ని మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. ఎక్కువగా అయితే హృదయ మానవ్ నాకు టాప్లో కనిపిస్తున్నాడు అన్నమాట. హరీష్ అలియాస్ చాలా అతి చేస్తున్నాడు. అతి చేస్తే గేమ్ ప్లాన్ అయినా ఉండాలి. గేమ్ ప్లాన్ లేదు కానీ ప్రతిదానికి నేను ఎక్కడ దొరికితే అక్కడ డబ్బా కొట్టుకోవాలి, నా గురించి నేను గొప్పలు చెప్పుకోవాలి, ఏదో ఒక రకంగా నేను గొప్పోడిని అని ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి చాలా పరిపరి విధాల ప్రయత్నిస్తున్నాడు. కానీ ఖచ్చితంగా సఫలం అవ్వడం, ఎందుకంటే ఆల్రెడీ మనుషులందరికీ అర్థమైపోతుంది. అండ్ కమింగ్ టు మన సెలబ్రిటీ కేటగిరీ, ఇందులో కూడా సుమన్ శెట్టి, ఆయనకి ఒక అనూహ్య విధంగా బయట పబ్లిక్ సపోర్ట్ అయితే చాలా ఉంది. ఈవెన్ నేను ఎక్కడ ఏ వీడియో చూసినా కింద కమెంట్స్ అన్నింటిలో అన్నా నువ్వు సూపర్ గెలిపించాలి, పాపం అమాయకుడిని గెలిపించాలి అని చెప్పి అంటున్నారు. మరి ఇది ఎన్ని రోజులు నడుస్తుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే సింపతి అనేది కొన్ని రోజుల వరకే ఉంటుంది. ఒకవేళ కార్నర్ అయితే, అతడు ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు కార్నర్ అవ్వగలిగితే
అతన్ని విన్నర్ వరకు తీసుకెళ్ళగలరు ఆడియన్స్. కాకపోతే అప్పటి వరకు అతని గేమ్ చూపించకపోతే మాత్రం సింపతి ఎన్నాల్లో వర్కౌట్ అవ్వదు, బయటకు పంపించేస్తారు. అంటే నాకు ఇక్కడ కూడా ఈ సెలబ్రిటీ కేటగిరీలో కూడా చాలామంది ఉన్నారు, రకరకాల ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు తప్పులు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన విషయానికి వస్తే ఆవిడ ఫస్ట్ క్యాప్టెన్ అయ్యారు. కాకపోతే ఆవిడ అనవసరంగా ఫ్లోరాని, మన ఆశా సైని అంటాం మనం, నువ్వు నాకు నచ్చావు లాంటి సినిమాల్లో చూసాం, ఆమెని కొంచెం ట్రిగ్గర్ చేసి ఏదో ఒక రకంగా ఆమెని ఏదో చెయ్యాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంది. నాకు అది కొంచెం నచ్చలేదు. అంటే ఎందుకు ఒకరి మీద అంత పగబట్టడం. బట్ సంజన విషయంలో ఇంకొక కోణం చూస్తే మాత్రం సంజన ఒక గుడ్ గేమర్. 5th month బేబీని వదిలేసి వచ్చిన తర్వాత ఆమె ఇంత మెంటల్లీ ఇంత స్ట్రాంగ్ ఉందా అనిపించింది నాకు. ఆమె హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా మంచి బ్యాలెన్స్డ్గా, కాకపోతే ఒక్కొక్కసారి మధ్య మధ్యలో చిప్పు దొబ్బిందా అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఎక్కడెక్కడంటే కొన్ని విషయాల్లో నేను చూస్తున్నాను ఆవిడ కూడా లూజ్ టంగ్తో మాట్లాడడం, పిచ్చి పిచ్చి స్ట్రాటజీలు ప్లే చేయడం, వర్కౌట్ అవ్వకపోవడం, ఇవన్నీ చూస్తున్నాను. అండ్ ఆమెకు వచ్చిన లగ్జరీ బడ్జెట్లో పాపం చాలా వరకు ఆమె కోల్పోయింది. ఒక్క గుడ్డు దొంగలించి ఆల్మోస్ట్ ఆమె చాలా ఆమె వస్తువులన్నీ దొంగతనం చేశారు. ఇక్కడ మళ్ళీ ఇంకొక సంఘటన ఏంటంటే, నిన్న టాస్క్ పెట్టి కూల్ డ్రింక్స్ ఇస్తానని చెప్పి ఇంకొక కొట్టేసిన కూల్ డ్రింక్ను కూడా తిరిగి తెద్దామని ఒక స్ట్రాటజీ ప్లే చేసింది. అది వర్కౌట్ అవ్వలేదు, నాకు పెద్ద ఏం అనిపించలేదు లాస్ట్లో. ఎందుకంటే ప్రామిస్ చేసి ఇస్తానని చెప్పి చివరి వరకు అయిన తర్వాత నాకు ఆ కూల్ డ్రింక్ ఇస్తేనే ఇస్తానని చెప్పి అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ముందు ఎంటర్టైన్ చేయించుకుందాం అందరితో. సో అది కరెక్ట్ కాదు. మేబీ ఆమె ఒకవేళ నేను స్ట్రాంగ్ గేమర్ని అని ఫీల్ అయితే అది కరెక్ట్. ఏది వచ్చినా పర్వాలేదు నేను ఫేస్ చేస్తాను అనుకుంటే అది కరెక్ట్. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట, కాన్సిక్వెన్సెస్ అనే పదం రాగానే హృదయమానవ్ ఇలా లేచాడు. అతని హృదయం మరి ఉప్పొంగిందో ఏమైందో తెలియదు, కానీ కాన్సిక్వెన్సెస్ అనే పదం వాడకండి, ఐఎమ్ రెడీ టు ఫేస్. నువ్వు ఎక్కడికి వచ్చావు హృదయమానవ్? నువ్వు WWE రెజ్లింగ్ కాంబాట్కి వచ్చావా? బిగ్ బాస్ అనే రియాలిటీ షోకి వచ్చావా? ఎక్కడ దొరికితే అక్కడ ఏ వర్డ్ దొరికితే ఆ వర్డ్ లేచి నేనున్నాను, ఇది తప్పు, ఇది నేనున్నాను, నేను వస్తాను. ఐ డోంట్ లైక్ ఇట్. నాకు తెలిసి ఈ మాస్క్, ఈ డబ్బా అనే ఇది మాస్క్ కాదు, ఒక డబ్బా. ఆ డబ్బా ఎన్ని రోజులు ఉండదు, కొన్ని రోజులు పోయాక ఆ డబ్బా సౌండ్ కూడా ఆడియన్స్ లెక్క చేయరు. మాట్లాడితే డబ్బా కొట్టుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈవెన్ అతనే కూల్ డ్రింక్ కొట్టేశాడు. కూల్ డ్రింక్ కొట్టడం బాగుంది, ఎందుకంటే గుడ్డు కొట్టిన ఆమె దగ్గర కూల్ డ్రింక్ కొట్టాడు, బాగుంది. ఆమెతో రివర్స్లో చెప్పుకుంటున్నప్పుడు కూడా మీరు నేర్పిన విద్య ఇంకొకడు ఎవడో ప్రదర్శించాడు, మీకంటే గొప్ప గేమర్, గొప్ప దొంగతనం చేసిన వాడు, గొప్ప మనోడే కదా కొట్టేసింది, గొప్ప 4-5 సార్లు చెప్పుకుంటున్నాడు. నాకు ఎందుకు మరీ ఓవర్ అనిపిస్తుంది. అంటే ఈవెన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ని, కామన్ పీపుల్ని మనం సపోర్ట్ చేయాలి, అది నేను ఒప్పుకుంటాను. కాకపోతే కామనర్స్లో కొంచెం ఓవర్ చేసినట్టు కొన్ని సందర్భాల్లో కొంతమంది మీద అనిపిస్తుంది. అందరినీ నేను అనట్లేదు, ఆల్మోస్ట్ బాగానే ఉన్నారు, కానీ కొంచెం ఓవర్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ హృదయమానవ్ లాంటి వ్యక్తులు అనమాట. అండ్ భరణి నాకు కొంచెం బిగ్ బాస్ హౌస్లో ఆయన కూడా అంటే బ్యాడ్ ఎగ్జాంపుల్, గుడ్ ఎగ్జాంపుల్ అంటాం మనం. ఒకరు బ్యాడ్, ఒకరు గుడ్ ఎగ్జాంపుల్. హృదయమానవ్ తను కూడా ఏదో ఒక రకంగా హౌస్లో పెద్ద అనిపించుకోవాలి, హౌస్ అంతా నా మాట వినాలి అనే ఆలోచన ఉంది. కాకపోతే అతను బ్యాడ్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఎక్స్పోజ్ అయిపోతున్నాడు, ఎవరు కొన్ని రోజుల తర్వాత అతని మాట వినరు, అతను డబ్బా కొట్టుకోవడం తప్ప. ఒక్కొక్కవైపు భరణి మనోడికి కూడా అదే ఆలోచన, హౌస్లో ఏదో ఒక రకంగా నేను పెద్దోడిని అనిపించుకోవాలి, గాడ్ ఫాదర్ని అనిపించుకోవాలని ట్రై చేస్తున్నాడు. కాకపోతే డబ్బా కొట్టుకోవట్లేదు. ఖచ్చితంగా హౌస్ మేట్స్ అందరూ అతన్ని సెలబ్రిటీ కేటగిరీలో అందరూ ఆల్మోస్ట్ అతని మాట వింటారు కూడా. భరణి చాలా తెలివైన వాడు, కరెక్ట్ పర్సన్, అలా ఉండాలి. హృదయమానవ్ ఈజ్ ఏ బ్యాడ్ ఎగ్జాంపుల్, భరణి ఈజ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. పీపుల్ లీడర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ 2 ఎగ్జాంపుల్స్ అనమాట. నాకు ఇంకా చాలా కోపంగా ఉంది కొంతమంది మీద, నాకు ఇంకా అరవాలనిపిస్తుంది. బట్ నామినేషన్స్ విషయంపై, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంపై నేను కొంచెం అగ్రెసివ్గా ఉండడం, నా ఆలోచన, నాకు కోపం ఉండడం వల్ల నేను చెప్పట్లేదు. నా తమ్ముడు రామ్ వస్తాడు, వాడు చెప్తాడు. రారా. అందరికీ నమస్తే, బాగున్నారా? నేను రామ్,
ఆల్రెడీ మనకి పరిచయం అవసరం లేదు, మనం ముందే కలుసుకున్నాం. సో మా అన్న వచ్చాడు కదా శివ్, వాడికి కొంచెం కోపం ఎక్కువ, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో వాడికే తెలీదు. సో ఫస్ట్ డే కదరా, కొంచెం మెల్లగా మాట్లాడు, గట్టిగా అగ్రెసివ్గా మాట్లాడుకో, అరవకు అని చెప్పాను. వాడు కొంచెం కంట్రోల్గానే మాట్లాడాడు అని అనుకుంటున్నాను. ఓకే, సో వాడైతే ఎవరి మీద అరిచాడో ఏంటో కానీ నామినేషన్స్ విషయంలో నన్నే మాట్లాడమని చెప్పాడు వాడు. సో నేను నామినేషన్స్ కొంచెం అబ్జర్వ్ చేస్తే నాకు అనిపించిన విషయం నేను ఈరోజు మీకు చెప్తున్నాను. సో ముందుగా ఒకే ఒక్క కామనర్ ఉన్నాడు, డీమన్ పవన్ నామినేషన్స్లో. మిగిలిన వాళ్ళందరూ సెలబ్రిటీ కేటగిరీలో ఉన్న వ్యక్తులు. సో వాళ్ళలో చూసుకుంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది, సేఫ్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? యాజ్ మన నాగార్జున గారు చేసే మోడల్లోనే, బిగ్ బాస్ చేసే మోడల్లోనే వెళ్తే సేఫ్ అయ్యే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి ముందు. సుమన్ శెట్టి. ఆయన కనిపించిన స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ, కాకపోతే ఆడియన్స్ ఆయనను ఖచ్చితంగా సేవ్ చేస్తారు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఓటింగ్స్ కూడా అతనికి బాగా పడుతున్నాయని చెప్పి తెలుస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అనమాట, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. సో మనోడు ఖచ్చితంగా సేఫ్ అవుతాడు, నా ప్రామిస్. ఒకవేళ సేఫ్ అవ్వకపోతే నేను పక్కకి వెళ్ళిపోతాను, అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేను కూడా చాలా వీడియోస్ అబ్జర్వ్ చేసినప్పుడు మన వాడికి చాలా మంచి సపోర్ట్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా జెన్యూన్, ఇన్నోసెంట్, స్వాతిముత్యం అనే బ్రాండ్ అనే ట్యాగ్ అయితే మనోడు సంపాదించుకున్నాడు. మరి ఒకవేళ ఇలాగే ఉంటే మాత్రం ఓకే, జెన్యూన్ క్యాండిడేట్ కదా అని కొంతమంది సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. కాకపోతే ఎంటర్టైన్మెంట్ డోసేజ్ కూడా మనోడు అందిస్తే బాగుంటుంది. ఎన్నో సినిమాల్లో మనల్ని ఈ అని చాలా ఎంటర్టైన్ చేశాడు. సో ఇప్పుడు కూడా అలా ఎంటర్టైన్ చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. బట్ ఎనీవే మనోడైతే ఖచ్చితంగా సేవ్ అవుతాడు. ఇంకా కమింగ్ టు నెక్స్ట్, తనుజ ఆడింది ఏముంది అని కొంతమంది అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆమె ప్రతి దానిలో కూడా ఒక డీసెంట్ ప్లే ఆడుతోంది, కుకింగ్ చేస్తోంది, సో అందరితో మంచిగా మాట్లాడుతుంది, బట్ ఏడుస్తుంది కూడా. సో ఏడుస్తున్నప్పుడు అంటే కావాలని ఆ గొడవ ఆర్గ్యుమెంట్లో అంత ఏడవట్లేదు, కానీ మళ్ళీ బర్స్ట్ అవుట్ అయ్యి ఏడుస్తుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఏడవడం చిరాకు తెప్పిస్తుంది. బట్ థింగ్ ఏంటంటే తనుజ అందమైన ఒక క్యూట్ గర్ల్ అండ్ బాగుంది, తన మాటలు కూడా బాగున్నాయి. ఇరిటేటెడ్గా అయితే ఎవరికి అంత అనిపించలేదు. ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది. మెయిన్లీ ఏంటంటే తను ఆల్రెడీ టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చింది కాబట్టి మంచి ఫ్యాన్ బేస్ ఉంది తనుజకు కూడా. సో నేను అనుకోవడం తనుజ కూడా ఖచ్చితంగా సేవ్ అవుతుంది తనకున్న ఫ్యాన్ బేస్కి. అండ్ తను ఎక్కడ నెగిటివ్ ఆరా కింద ఎక్కడ కనిపించలేదు, ఒక పాజిటివ్ ఆరా కిందే వెళ్తుంది. అండ్ స్క్రీన్ స్పేస్ కూడా దక్కింది. అంటే ఎక్కువ తను ఎంటర్టైన్ చేయకపోయినా, అవి చేయకపోయినా కుకింగ్ చేస్తూ అక్కడ కనిపిస్తూ. ఓకే, నెక్స్ట్ సంజన గురించి మాట్లాడుకోవాలి. చాలామంది ఏమని అనుకున్నారంటే సంజన ఖచ్చితంగా వెళ్ళిపోద్ది, హౌస్ హార్మోనీని దెబ్బతీస్తుంది, తను ఒక గేమ్ ఆడుతుంది అని చెప్పి. చాలామందిని ఇరిటేట్ చేస్తుంది. హౌస్లో ఉన్న 14 మెంబర్స్ని కూడా తను ఇరిటేట్ చేసిన సందర్భం మనం చూసాం. అందరూ అన్నారు మా 14 మెంబర్స్ మీ ఒక్క దాని వల్ల ఇబ్బంది పడుతున్నామని. అయితే సంజన మాత్రం నా ఉద్దేశంలో, నా అంచనా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంజన కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఎందుకంటే తన గేమ్ షురూ చేసింది, ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. చాలా దమ్ము ఉండాలి అలా ఆడడానికి, అలా ఆడుతుంది. కాకపోతే ఏంటంటే అలా ఆడే దమ్ము ఉండాలంటే చాలా మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, పొటెన్షియల్ ఉండాలి. ఎక్కడా కూడా పడిపోకూడదు కింద. మధ్యలో చాలా సందర్భాలు వస్తాయి ఆమె పడిపోవలసిన సందర్భాలు, ఆమెను కాలు పట్టుకుని కిందకి లాగే సందర్భాలు. కానీ ఆమె ఎక్కడా కూడా కింద పడిపోకుండా ఆడాలి. యాజ్ ఆఫ్ నౌ ఆమె చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది. మైండ్ గేమ్, మెంటల్ గేమ్ చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది. అండ్ క్యాప్టెన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇంకా డోసేజ్ పెంచుతుంది. సో ఈ వీక్ వరకు నేను అనుకోవడం సేవ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో కూడా ఆమె ఉండదు కాబట్టి 2 వీక్స్ ఆమె సేవ్ అవుతుంది అనేది నా అంచనా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓటింగ్స్ కూడా బాగానే పడుతున్నాయి. అండ్ కొంతమంది ఓటింగ్స్ పడని వాళ్ళ గురించి ఒక ఇద్దరు గురించి చెప్తున్నాను. నెంబర్ 1 రీతూ చౌదరికి చాలా ఫ్యాన్ బేస్ ఉంటుంది. నిజం చెప్పుకోవాలంటే ఫ్యాన్ బేస్ అని అనను, కానీ ఆమె తెలియని వ్యక్తులు ఉండరు. సో ఆమె చాలా ఫెమిలియర్ కాబట్టి నార్మల్గా అయితే ఆమెకు ఓటింగ్స్ పడతాయి. బట్ ఏంటంటే ఆమె ఎక్కడా కూడా ఆమె ఒక పాజిటివ్ ఆరాగా
సంథింగ్ ఒక యూనిక్గా ఎక్కడ ఆమె చూపించుకోలేకపోయింది. ఈవెన్ హెడ్ ఇంజ్యూరీ అయిన తర్వాత మళ్ళీ అరిచింది, ఆమె సందర్భం వచ్చినప్పుడు మాట్లాడింది. బట్ ఎక్కడా కూడా ఆమె వైపు అటెన్షన్, ఆడియన్స్ అటెన్షన్ ఎక్కడ గ్రాప్ చేయలేదు. ఆమె ఏదో ఆడుతుంది, అంత పాజిటివ్ ఆరా క్రియేట్ చేసుకోలేకపోయింది కాబట్టి, అంత అటెన్షన్ లేదు కాబట్టి, నా అంచనా రీతు చౌదరికి ఓట్స్ వేయాలి అని బలంగా ఆడియన్స్ అయితే అనుకోరు. సో దీనివల్ల ఆమె డేంజర్ జోన్లో పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అనేది నా అంచనా. ఇంకా మాట్లాడుకుంటే మన ఫ్లోరా తెలుసు కదా, ఆల్రెడీ ఆశా షైని అని అంటాం కదా, నువ్వు నాకు నచ్చో సినిమాలో ఉన్న ఆమె. సో ఆమె విషయంలో మాట్లాడుకుంటే ఆమె ఫస్ట్ నుంచి కూడా ఆమె అట్లీస్ట్ నేను సస్టైన్ అవ్వగలను బిగ్ బాస్లో అనేది కూడా ఆమె ప్రూవ్ చేసుకోలేకపోతుంది. అంటే ఆమెని సంజన కూడా టార్గెట్ చేయడం మనం చూస్తున్నాం. బట్ స్టిల్ ఒకటైతే మాట్లాడాలి, ఆమె ప్రూవ్ చేసుకోవడానికి అస్సలు ఇంత ఛాన్స్ కూడా ఆమె తీసుకోవట్లేదు. ఏదో అద్భుతంగా ప్రూవ్ చేసుకుందాం నన్ను నేనని ఇంత కూడా చూపించుకోవట్లేదు. దానివల్ల ఆమెకే నష్టం. ఆమె ఖచ్చితంగా ఎక్కువ వారాలు ఉండదు, ఇదే ధోరణిలో ఉంటే ఎక్కువ వారాలు ఉండదు. నా అంచనా అయితే ఈ వారం కూడా వెళ్ళిపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి. అవి ఏం ప్రూవ్ చేసుకోవట్లేదు కాబట్టి. సో వీళ్ళిద్దరి మీద అంచనా ఉంది. అండ్ రాము రాథోడ్కి నాకు తెలిసి అతను ఒక ఫోక్ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. మంచి ఫేమస్ సాంగ్ 500 మిలియన్ ప్లస్ క్రాస్ చేసిన 50 కోట్లు దాటిన వ్యూవర్షిప్ అతని సొంతం యూట్యూబ్లో. అయినప్పటికీ మొన్నటి వరకు అయితే అతను ఒక ఆర్గ్యుమెంట్స్లో నోరు విప్పి పెద్దగా మాట్లాడింది లేదు. కాకపోతే మంచివాడు అనే ముద్ర ఉంది. దానికి తోడు నిన్న చేసిన ఆ పర్ఫార్మెన్స్ తర్వాత చాలా ఓటింగ్స్ వేసి ఉంటారు మనోడికి. బట్ ఏంటంటే నిన్నటితో అతని బ్యాడ్ లక్ ఏంటంటే నిన్నటితో ఓటింగ్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. ఇదే పర్ఫార్మెన్స్ ఇంకో 2 రోజులు ముందేస్తే ఇంకా బాగా ఓటింగ్స్ పడేవి. బట్ స్టిల్ నా అంచనా అయితే రామ్ రాథోడ్ ఉంటాడు. ఎందుకంటే ఫోక్ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు, కొంత సపోర్ట్ ఉంటుంది అండ్ ఫెమిలియర్. దానికి తోడు మనోడికి ఎక్కడా కూడా బ్యాడ్ ఇమేజ్ లేదు. సో ఇవన్నీ రాము రాథోడ్ని కాపాడతాయని నేను అనుకుంటున్నాను. ఇంకా మాట్లాడుకుంటే ఎమాన్యుయల్ మనం ఆల్రెడీ ఎంటర్టైనర్ని ఒక్కొక్కరిని చూస్తూ ఉంటాం ప్రతి సీజన్లో. స్టార్టింగ్ ఫ్రమ్ సీజన్ 1 నవదీప్ ఎలాగో, తర్వాత మన మొన్నటి అవినాష్ వరకు. సో ప్రతి సీజన్లో ఒక్కొక్కరిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చేసరికి ఎమాన్యుయల్ వంతు వచ్చిందనమాట. ఎమాన్యుయల్ దాంతోపాటు ఒక గేమర్గా కూడా కనిపిస్తున్నాడు. ఒక కామెడీ ట్రాక్ నడిపించడమే కాదు, తెలివైన వాడి కింద కూడా కనిపిస్తున్నాడు. మనం ప్రీవియస్లీ కొంతమంది, నవదీప్ అఫ్ కోర్స్ హీఈస్ ఏ జీనియస్, బట్ కొంతమందిని మనం చూస్తే లైక్ అవినాష్ పాపం ఫ్లిప్ అయ్యి కొన్ని సందర్భాల్లో అమాయకత్వం చూపించిన సందర్భాలు ఉన్నాయి. అవినాష్ని ఈజీగా ఎవరైనా కూడా మోసం చేయొచ్చు, అలా అనిపించేది కొంచెం అమాయకుడుగా. బట్ ఎమాన్యుయల్ అలా అని కాదు అనిపిస్తుంది, కొంచెం తెలివైన వాడు అనిపిస్తుంది. గేమ్ కూడా ఆడగలడు, గేమర్ కూడా అనిపిస్తుంది. ఎమాన్యుయల్కి ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి అతను మన జబర్దస్త్ మొదలు చాలా షోస్లో కనిపిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి అయితే ఓటింగ్స్ పడతాయని చెప్పి నా అంచనా. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఓటింగ్స్ బాగానే పడుతున్నాయని చెప్పి విన్నాను అనమాట. సో ఇలా ఉన్న కామనర్స్లో డీమన్ పవన్ ఒక్కడే ఉన్నాడు. అది అతనికి అడ్వాంటేజ్. ఎందుకంటే ఎవరైతే కామనర్స్ని సపోర్ట్ చేద్దాం అనే ఆలోచన ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా కామనర్లో ఉన్న డీమన్ పవన్కే వేస్తారు. ఈవెన్ దో వాళ్ళకి డీమన్ పవన్ కనెక్ట్ అయినా కనెక్ట్ అవ్వకపోయినా ఈ కామనర్ అనే కనెక్షన్ వల్ల డీమన్ పవన్ ఒక్కడికే ఓట్స్ వెళ్తాయి కాబట్టి డీమన్ పవన్ ఖచ్చితంగా సేవ్ అవుతాడు. ఈజీగా చెప్తున్నాను, 100% కాన్ఫిడెంట్గా డీమన్ పవన్ సేవ్ అవుతాడు అనేది చెప్పొచ్చు. ఎందుకంటే అది హ్యూమన్ ఇన్స్టింక్ట్ని అర్థం చేసుకుంటే, హ్యూమన్ ఎమోషన్స్ని అర్థం చేసుకుంటే, పబ్లిక్ ఎలా ఆలోచిస్తుంది, కామన్ పబ్లిక్ ఎలా ఆలోచిస్తారు అనేది అర్థం చేసుకుంటే ఈ వర్షన్ కూడా మనం వింటామన్నమాట. సో మన కామనర్స్ని కూడా సేవ్ చేయాలి, మన కామనర్స్కి ఓట్ వేయాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. సో ఇలా అయితే నడుస్తుంది. నా అంచనా ఇంకా సృష్టి వర్మ ఆమె ఇంకా ఏం ప్రూవ్ చేసుకోలేదు. ఐ మీన్ మంచి ఆమె కిందే ఉంది, ఎక్కడ నెగిటివ్ ఆరా చూపించలేదు. బయట ఆమె గురించి రకరకాల స్పెక్యులేషన్స్, రకరకాల న్యూస్ విన్నాం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఎక్కడ కూడా నెగిటివ్ ఆరా కింద చూపించుకోలేదు, పాజిటివ్గానే కనిపిస్తోంది. బట్ ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని, ఒక స్ట్రాంగ్ కనెక్షన్ని ఆడియన్స్తో ఆమె ఇంకా కనెక్ట్ చేసుకోలేదు. సో నా అంచనా ప్రకారం ఎవరైతే ముందు నుంచి ఆమె మీద దృష్టి ఎక్కువ పెట్టి ఈమె నెగిటివ్, ఈమె ఫేక్, లేదంటే ఈమె జెన్యూన్ ఇలా ఆలోచిస్తూ ఉంటారో
వాళ్ళందరూ కనెక్షన్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆమె కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది కాబట్టి వేస్తే ఓట్స్ వేయచ్చు. అలా పడితే ఓట్స్ ఎక్కువగానే పడతాయి. లేదు అంటే మాత్రం ఆమె ఇంకా ప్రూవ్ చేసుకున్న పాయింట్ అయితే ఏం లేదు కాబట్టి నా అంచనా ప్రకారం యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ వీక్లో ఆమెకు ఓటింగ్స్ అయితే అంత పడి రావు. ఆమె కూడా డేంజర్ జోన్లో ఉండొచ్చు. ఒకవేళ సేవ్ అయ్యి తర్వాత ఆమె కొంచెం పాజిటివ్ ఆరా క్రియేట్ చేసుకుంటే బయట ఉన్న నెగిటివిటీ అంతా టర్న్ అయ్యి ఆమెకు ఒక పాజిటివ్ గ్రూప్, పాజిటివ్ గ్యాంగ్, పాజిటివ్ ఫ్యాండమ్గా మారే అవకాశం అయితే ఉంది. సో నేను చెప్పాను కదా, డేంజర్ జోన్లో ఉన్నదైతే రీతు చౌదరి, సృష్టి వర్మ, ఎస్పెషల్లీ నా బాగా డేంజర్ జోన్లో ఫ్లోరా, ఆశా సైన్, ఆమె అయితే ప్రూవ్ చేసుకోలేదు. సో ఇంకా ఖచ్చితంగా సేవ్ అవుతారని నేను ఆల్రెడీ చాలామంది గురించి చెప్పాను. అందులో సుమన్ శెట్టి ఖచ్చితంగా ఉంటారు, డీమన్ పవన్, తనూజ, ఇమాన్యుయల్, ఇలా రామ్ రాథోడ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. బట్ క్యాలిక్యులేషన్స్ మాట్లాడుకుంటే ఇదన్నమాట సినారియో. మనం చూద్దాం. నాగార్జున గారు వస్తారు, వచ్చిన తర్వాత ఫన్ డేతో పాటు ఎలిమినేషన్ కూడా చేస్తారు కాబట్టి, అంటే ఎలిమినేషన్ ఉంటుందా అనే ఆలోచన కూడా ఉంది, కానీ ఉంటుంది ఖచ్చితంగా. సో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మనం కూడా చూసి మన గెస్సింగ్ ఎంత కరెక్ట్ ఏందో మీరే చెప్తారు కదా. సో బాయ్ గాయ్స్, మళ్ళీ మనం కలుద్దాం. నేను మీ రామ్, శివ్ని కూడా కుదిరితే నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకొస్తాను. బాయ్.